ఇండియా అండ్ చైనా మధ్య బోర్డర్ టెన్షన్స్ నడుస్తున్నాయా? అసలు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఉన్న సాక్షాం వ్యాలీ న్యూస్‌లో ఎందుకుంది? సాక్షాం వ్యాలీని చైనాకి ఎవడ్రా ఇచ్చింది? చైనా అక్కడ రోడ్ ఎందుకు కన్‌స్ట్రక్ట్ చేస్తుంది? ఒకవేళ చైనా అక్కడ రోడ్ కన్‌స్ట్రక్ట్ చేస్తే ఇండియాకొచ్చే కన్సర్న్స్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకసారి ఈ మ్యాప్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ ప్రస్తుతం మన కంట్రోల్‌లో ఉన్నాయి. ఈ ఆజాద్ కాశ్మీర్ గాని, గిల్గిట్ బల్టిస్తాన్ గాని, ఇక్కడ సాక్షాం వ్యాలీ గాని, అక్సాచిన్ గాని. అక్సాచిన్ చైనా కంట్రోల్‌లో ఉంది. ఈ సాక్షాం వ్యాలీ ఇక్కడున్న 2 ఆజాద్ కాశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఉన్నాయన్నమాట. సో, ఈ 3 పాకిస్తాన్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండగానే 1963లో ఈ సాక్షాం వ్యాలీని ఈ పాకిస్తాన్ చైనాకిచ్చేసింది. వాళ్ళొక బోర్డర్ అగ్రీమెంట్ చేసుకున్నారు. సో, ఆ బోర్డర్ అగ్రీమెంట్ ప్రకారం చైనాకు 5400 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో, ఇప్పుడు ఈ సాక్షాం వ్యాలీ ఎవరి కంట్రోల్‌లో ఉంది? చైనా కంట్రోల్‌లో ఉంది. సో, చైనా ఇప్పుడేం చేస్తుందంటే అక్కడ రోడ్స్ కడుతుంది. ఆల్‌మోస్ట్ ఒక 75 కిలోమీటర్స్ రోడ్ కూడా కన్‌స్ట్రక్ట్ చేసిందంట. ఇది ఇండియాకి ఎలా ప్రాబ్లమ్ అవుతదంటే ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్ అవుతది. ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా పోతది. సో, మనం ఏం క్లెయిమ్ చేస్తాము? ఇది కాశ్మీర్ మాదని క్లెయిమ్ చేస్తాం. అదొక అబ్జెక్షన్. సెకండ్ అబ్జెక్షన్ ఏంటంటే ఈ సాక్షాం వ్యాలీ ఎక్కడుందో చూడండి. దాని కింద ఆల్‌మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ కింద సియాచిన్ గ్లేషియర్ ఉంది. చూస్తున్నారా? సో, ఈ సియాచిన్ గ్లేషియర్ మన కంట్రోల్‌లో ఉందనమాట. మన ఇండియన్ ట్రూప్స్, మన ఇండియన్ ఆర్మీ అంతా అక్కడ ప్లేస్ అయ్యి ఉంటది. సో, ఇండియన్ సర్వైలెన్స్ సిస్టమ్ ఇక్కడ నుండి కండక్ట్ చేస్తాం. అంటే ఈ పాకిస్తాన్ ట్రూప్స్‌ని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తది, గిల్గిట్ బాల్టిస్తాన్‌లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఏం జరుగుతుందని మన ట్రూప్స్‌ని అక్కడ ప్లేస్ చేసి ఈ మూవ్‌మెంట్స్ అంతా మనం స్ట్రాటజిక్ లొకేషన్ అది. అంటే ఈ మూవ్‌మెంట్స్ అంతా మనం అబ్జర్వ్ చేస్తుంటామనమాట. ఇక్కడ మనం అవి చేస్తుంటే చైనా మన దగ్గరకొచ్చి అక్కడ అవి రోడ్స్ కన్‌స్ట్రక్ట్ చేసి, అక్కడ వాళ్ళ ట్రూప్స్‌ని దించితే మనం ఏం చేస్తున్నామో చైనాకి తెలిసిపోతది గదా! థర్డ్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇంకా చైనా, పాకిస్తాన్ చాలా క్లోజ్ అయితాయి. యాక్చువల్లీ అక్కడ చైనా రోడ్ ఎందుకు కన్‌స్ట్రక్ట్ చేస్తుందంటే, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని వాళ్ళొక సైన్ చేసుకున్నారు చైనాను, పాకిస్తాన్. దాని ప్రకారం చైనా నుండి పాకిస్తాన్‌కు సో, ఈ రోడ్స్ వేయడం గాని, టనెల్స్ వేయడం గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం గాని, ట్రేడ్ ఈజీగా అయ్యేలాగా చైనా బిల్డ్ చేస్తుందనమాట. సో, అలానే ఇందులో కూడా వేసింది. సో, చైనా, పాకిస్తాన్ క్లోజ్ అయితే ఎవరికి ప్రాబ్లమ్? మనకే. ఎందుకు? మన చుట్టూ బోర్డర్స్‌లో వాళ్ళు ఆక్యుపై చేసేస్తే, అంత మన ఎనిమీ కంట్రీస్ మనకు ఖచ్చితంగా ప్రాబ్లమ్ అవుతదా లేదా? సో, ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఇష్యూ ఏమైందంటే, మన వాళ్ళు గట్టిగా అబ్జెక్ట్ చేశారన్నమాట. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది మాది. మీరెలా కన్‌స్ట్రక్ట్ చేశారు? మేము యాక్షన్ తీసుకోవాలి వచ్చే స్టేజ్ వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి మన వాళ్ళైతే చెప్పారు. కానీ అక్కడ ఈ ఎక్స్‌టర్నల్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఉంటారు కదా చైనాలో. ఆమె ఏం చెప్తుందంటే, ఇది పాకిస్తాన్ 1963 అగ్రీమెంట్‌లో మాకిచ్చేసింది. సో, ఇది మా టెరిటరీ. మా టెరిటరీలో మేము రోడ్స్ కన్‌స్ట్రక్ట్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటి? మేము చేసే దాంట్లో ఏ తప్పు లేదు అని గట్టిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ చైనా ఒకసారి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఈ డోక్లాం ఇష్యూలో మనం వెళ్లి గట్టిగా నిలబడి అక్కడ ఆపాం. ఈ చైనా వాళ్ళెలా అంటే మేము టీ షాప్ పెట్టాము, టీ తాగేకొస్తున్నామని చెప్పి వచ్చి ఆక్యుపై చేసుకొని వెళ్ళిపోతారు. అక్సాచిన్ దోసుకున్నారు. అక్కడ అరుణాచల్ దగ్గర వాళ్ళు సౌత్ టిబెట్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ గూడా కాస్త ఆక్యుపై చేసేసారు. పీఓకేలో రోడ్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది కూడా చేస్తే ఎవరికి నష్టం? అసలు ఇండియా ఎంత ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది చూడండి. మీకు ఇష్యూ అర్థమైంది గదా! ఇండియా ఏం చేస్తే బావుంటది? గట్టిగా స్టాండ్ తీసుకోవాలా? లేదా ఒక డైలాగ్ లాగా పెట్టి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే సరిపోతదా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి.